హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. బిర్యానీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ముందుగా ఇక ఎగ్స్ తీసుకోవాలి. వాటిని చక్కగా ఉడకపెట్టి పెట్టుకోవాలి. అలా ఉడకబెట్టిన తర్వాత కర్రీలోకి మసాలాలోకి ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు తీసుకొని దోరగా వేయించాలి అనమాట. వాటిని ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి అన్నమాట, పేస్ట్ లాగా. అలా చేసిన తర్వాత ఎగ్స్ని ఉడకబెట్టి మధ్యలో హోల్స్ పెట్టండి అక్కడక్కడ. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. ముందుగా నూనె తీసుకొని అందులో కాస్త ఎగ్స్ వేసుకోవాలి. అలా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువగా డీప్ ఫ్రై అవసరం లేదు. అలా ఫ్రై అయిన తర్వాత అదే నూనెలో మళ్ళీ మనం పోపు వేయాలి అన్నమాట. అలా అలా ఒక్కొక్కటి తీసిన తర్వాత ఇలా బగారా దినుసులు తీసుకొని అందులో పోపు వేసుకోవాలి. లైట్గా వేయించాలి అన్నమాట, వేగాలి అవి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి కలుపుకోవాలి. ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది, ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. అలా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత కాస్త కస్తూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత సరిపడు కారం తీసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి తీసుకోవాలి అన్నమాట. కర్రీకి సరిపడే ఎలా అనేది తీసుకోవాలి. ఆ తర్వాత పేస్ట్ చేసిన పేస్ట్ని అందులో వేసుకోవాలి. అలా వేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయాలన్నమాట, వేగాలి. అవి పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట. అలా చేసిన తర్వాత టేస్ట్కి సరిపడు ఉప్పు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజులో చింతపండు పులుసుని తీసుకోవాలి అన్నమాట. అలా వేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపడు వాటర్ తీసుకోండి. మీరు పేస్ట్ను తినేదాన్ని బట్టి తీసుకోవాలి అన్నమాట. అలా మొత్తం ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడుకుతుంది అన్నమాట. అది అలా మూత పెట్టేస్తే అలా ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత అందులో ఉడకబెట్టి పెట్టుకున్న ఇప్పుడు ఎగ్స్ని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అలా మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్ మసాలా కర్రీ బిర్యానీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్.